అంటే ఈ లక్ష డబ్బులు వేల గొంతుల రథయాత్ర పల్లెపల్లెని తాకబోతుంది, పల్లెపల్లెని తాకబోతుంది 100% మాదిగ గూడాలకు వెళ్ళి ప్రతి గుడిసెల నుంచి ప్రతి పల్లెల నుంచి మాదిగ జాతిని వేలుకొలిపి ఎస్సీ వర్గం అమలు కోసం పూర్తి స్థాయిలో గౌరవ మందాకిష గారు ఏదైతే ఫిబ్రవరి 7వ తారీఖున నిర్వహించే ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం కోసం పల్లె పల్లె తాగడానికి సిద్ధంగా ఉందని కూడా ఏదో తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో వర్గీకరణకు సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ లక్ష గొంతులు వేల డబ్బులు రథయాత్ర తర్వాత ఎలా ఉండబోతుంది? నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ లక్ష డబ్బులు 1000 గొంతులు అనే ప్రోగ్రాం నిర్వహించబోతున్నాం. ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా నిర్వహించని విధంగా, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కూడా ఎవరు నిర్వహించని విధంగా ఉంటది. ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఫిబ్రవరి 7వ తారీఖున మీరే చూస్తారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఏదైతే అన్నారో ఇది ఈ వర్గీకరణ జరగకపోతే మటుకు ఇది చావు డబ్బులు అయిన పడుతుందనే మాటలు కూడా వస్తున్నాయి. 100% ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తీసుకురావాల్సిన ఎస్సీ వర్గాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి 7వ తారీఖున జరిగే ఏదైతే లక్ష డబ్బులు 1000 గొంతులది ఆ లోపల అమలు చేయకపోతే వాస్తవంగా సాగు డబ్బుకే నిరారోపిస్తామని చెప్పి కూడా ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం. కొంతమంది వర్గీకరణకు అడ్డుపడి ఉన్నారు కదా, వాళ్ళకేం చెప్తారు? వర్గీకరణ నిరంతరం మేము పోరాటం చేస్తున్నాం. ఎప్పటి నుంచో వాళ్ళు అడ్డుకుంటూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఎవరు అడ్డుకోకపోయినా వర్గీకరణ ఆగదు. 100% ఈ ప్రదర్శనతో ఖచ్చితంగా వర్గీకరణ సాధించి తీరుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తాను, తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే అడ్డుకున్న వ్యక్తులకు చెప్తా ఉన్నాం, ఖబర్దార్ మా మౌనాన్ని మీరు ఇంకా అలుసుగా తీసుకుంటే మాత్రం మేము తిరగబడితే మీరు ఇంకా పల్లెల్లో కూడా ఉన్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మా సోదరులు కాబట్టి మేము గౌరవించి మీరు ఎన్ని రకాల రెచ్చగొట్టిన ప్రకటనలు చేసినా, ఏ విధంగా రెచ్చగొట్టినా మేము మౌనంగా ఉన్నామంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము మౌనంగా ప్రదర్శిస్తున్నాం. మమ్మల్ని కృష్ణమాధవ్ గారిని ఎన్నో రకాలుగా మీరు విమర్శిస్తున్నా, ఎన్నో రకాలుగా దూషిస్తున్నా, కానీ మా మౌనం ఏంటంటే మా లక్ష్యం, మా నాయకుడు చెప్పిన లక్ష్యం వర్గీకరణ అమలు చేసుకోవడం కోసం, దానికోసం మేము మౌనంగా ఉన్నాం. దయచేసి మా మౌనాన్ని ఇంకా మీరు అదే పరీక్షిస్తే మాత్రం తిరగబడాల్సిన అవసరం వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల రోజుల రథయాత్రలో ప్రజల్ని ఎలా ముందుకు తీసుకురాబోతున్నారు? ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా ఈ 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్న కృష్ణమాధవ్ గారి ఆయన చేస్తున్న పోరాటము, జరుగుతున్న అన్యాయాలు, మనం చేస్తున్న పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను ఏ విధంగా అయితే ఇన్నేళ్ల సంది మనం పోరాటాలు చేసి ఇంకా జరుగుతున్న అన్యాయాన్ని మా ప్రజల్లో మనం తీసుకెళ్తాం. మా ప్రజల చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే విధంగా, జనాన్ని తల్లి విధంగా మేము చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్గీకరణ సాధించే వరకు 1000 గొంతులు లక్ష డబ్బులు సత్యన పడుతుంది అంటారు. బరాబర్ ఖచ్చితంగా 100% 1000 గొంతులు లక్ష డబ్బులు కాదు, ఇంకా 10 లక్షలు కూడా మారడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ డబ్బుల శబ్దం ఈ ప్రపంచాన్ని కదిలిస్తా అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న మీరు చెప్పండి, వర్గీకరణ గురించి కొంతమంది సోదరులు అడ్డుకుంటున్నారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి కదా, వాళ్ళతో ఏమని చెప్తారు? ఎంతమంది అడ్డుకున్నా కృష్ణ మాదిగ గారి గోరు కూడా పీకలేకపోతారు. వాస్తవంగా చెప్పాలంటే మందకృష్ణ మాదిగ అన్న గారు పోరాటం 30 సంవత్సరాల పోరాటంలో ఇప్పటిదాకా వర్గీకరణ కావాలని ఎంతో మంది కొట్లాడినాము. మాదిగ దండోరం నుండి ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఈ మాలలో ఉన్నారు కదా, ఈ మాలలు వ్యతిరేకం చేస్తారు కాబట్టి ఈ వ్యతిరేకాన్ని మేము ఖండిస్తూ మాకు 100% మా తాతరాని వాళ్ళ ముత్తాతలు ఉండని ఎవరైనా ఉండని మాకు వర్గీకరణ కంపల్సరీ అవుతుంది, అయి తీరుతుంది. రేవంత్ రెడ్డి కూడా తోక జాడించినా కూడా రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టడం కంపల్సరీ. మా మందకృష్ణ మాదిగను ఏ పిలుపునిచ్చినా మేము ఆ పిలుపును కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ లెక్క చూసుకుంటే పల్లెనే తాగబోతుంది. అంటే ఒక మాదిగ కులానికే కాదు 59 ఉపకులాలకు కూడా ఇది తాగబోతున్నట్టు డబ్బు సౌండ్. 59 కులాలలో 58 కులాలు డప్పు తీసుకొని హైదరాబాద్ జిల్లా నడిబొడ్డున లక్షల డప్పు 1000 గొంతుల ఎలా వినిపించాలో అలా వినిపిస్తాము, వర్గీకరణ తెప్పించుకుంటాము. అగర్ వినలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వానికి కూడా చుక్కలు, ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించినాం, అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా గద్దె దింపేంత దాకా మేము ప్రయత్నం చేస్తాం. గద్దె దింపుతాం ఖచ్చితంగా. మాదిగోళ్ళు మాది ఉపకులాలతో సహా గద్దె దింపి తీరుతాము మన రేవంత్ రెడ్డిది. అంటే ప్రతి కళాకారుడు డప్పు సంకరేసుకుని వచ్చే పరిస్థితి ఉందంటారు. కంపల్సరీ ఉంది అది. మాకు ఇష్టం మాదిగ అన్నా కానీ ఏ పిలుపునిచ్చినా మేము మాదిగ దండ నుండి మాది ఉపకులాల నుండి ప్రతి ఒక్క డప్పు సంకకేసుకొని రావడం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో మరి వర్గీకరణ సంబంధించి కార్యాచరణ ఎలా తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు నడవబోతున్నారు? కార్యాచరణ మా అన్నగారు ఏ పిలుపునిచ్చినా
మందకృష్ణ మాదిగన్న గారు ఏ పిలుపునిచ్చినా అది చావుగానా సంపడమా సావడమా, వర్గీకరణ కోసం సావడమా సంపడమా, మేము అన్న ఏ పిలుపునిచ్చినా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నట్లయితే మాకు మద్దతుగా అంటే అందరికీ ఉపయోగపడి వర్గీకరణ అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మందకృష్ణ గారు చెప్పారు. వాస్తవం అది, వర్గీకరణ అందరికీ సంబంధమే. బట్ మమ్మల్ని అడ్డుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఒకటే కులం, అది మాది మాల. వాళ్ళు ఏం చేస్తారంటే మా రిజర్వేషన్ మేము అనుభవించాలా, మాది ఉపకులాలకు వద్దు, మేము ఎప్పుడు చెప్పినట్టే ఉండాలని అని చెప్పి ఒక మాల కుట్ర చేస్తుంది. ఇదంతా ఎంత కుట్ర చేసినా కూడా మందకృష్ణ మాదిగ అన్న పిలుపునిస్తే మేము కూడా ఏ పిలుపుకైనా రెడీగా ఉన్నాం. మేము దిగ్బంధం చేయడానికి కూడా దేనికైనా వెనక ముందు పోమని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఒక నాయకుడి రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మొత్తాన్ని దూరం చేస్తున్నారని చెప్పేసి కూడా మందకృష్ణ గారు చెప్పడం జరిగింది కదా. ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నాడు, అడ్డు తగులుతున్నాడు. అదే తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి అది ఎవరు అనుకున్నా కూడా వాళ్ళకే జరుగుతుంది. అది వాళ్ళు లోపల ఏం చేస్తారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. కృష్ణమాది అలాంటి కాదు. ఎన్ని ప్రపంచాల్లో కూడా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా 59 కులాల 58 కులాలకు కృష్ణమాదిగ గారే సపోర్ట్గా ఉన్నారు ఇప్పటిదాకా, మాది ఉప కులాలకు. కానీ ఈ కులము వ్యతిరేకం ఎంత చేసినా కూడా అది పనికిరాని విమర్శనలు అవన్నీ. అంటే వివేక రాజకీయ లబ్ధి కోసం జరుగుతుంది. ఆయన స్వార్థం, అది వివేక్ స్వార్థం. ఏంటంటే ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీ. ఆయన ఎవడు దేకటోడు ఉన్నాడు చెప్పండి? కేసీఆర్ లో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర పోయిండు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోతుండు. ఆయన స్వార్థం అది. మాలలకు ఆయననే మోసం చేస్తుండు, మాలలను కూడా ఆయననే మోసం చేస్తుండు. మాదిగలను ఎలా మోసం చేస్తుండో మాలలను కూడా అంతే మోసం చేస్తుండు. బట్ ఆయన ఫ్యామిలీ బతకడానికి, ఆయన ఉండడానికే తప్ప దేని గురించి కాదు అది. అంటే మా కళాకారుడు అయ్యిండు రేజర్ల రాజేష్ కూడా స్టేజీల మీదే తిట్టడం చేసింది కదా అందరు. రాజేష్ అనే వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిండు? రాజేష్కి ఏం తెలుసు అని చెప్పు. రాజేష్కి అసలు ఏం తెలుసు మందకృష్ణ మాదిగ గురించి? మందకృష్ణ మాదిగ పిలుపుని మిస్తే వాడు గాలిలో కొట్టుకోపోతాడు. వాడు రాజేష్ అనే వ్యక్తి గాలిలో కొట్టుకోపోతాడు. ఏంటంటే మేము కూడా ఆలోచించి ఉంటున్నాము. మందకృష్ణ అన్న ఎప్పుడు పిలుపునిచ్చినా వాడిని కొట్టడానికైనా సిద్ధంగా, చంపడానికైనా సిద్ధంగా రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఈ రథయాత్రని మందకృష్ణ గారు ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ముగింపు చర్యలు అనేది ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడి వరకు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ ట్యాచ్ నుండి స్టార్ట్ అవుతుంది. బషీర్బాగ్ మన బాబు జగ్జిమెంట్ ట్యాచ్ దాకా ముగింపు ఉంటుంది. దాని తర్వాత ఏ కార్యాచరణ ఇచ్చినా మేము ఫిబ్రవరి 7 దాకా మా కార్యాచరణ ఉంటూనే ఉంటుంది. ప్రతి గ్రామానికి పల్లెకు తిరుగుతూనే ఉంటాము. ప్రతి మాదిగ బిడ్డను నిద్ర లేపుతాము, ప్రతి బాదిగ బిడ్డను రోడ్ ఎక్కిస్తాం. అంటే ఈ చైతన్యంలో భాగంగా ఏం చెప్తారు ప్రజలకు? చైతన్యం అనేది ఆల్రెడీ చైతన్యం వస్తున్నది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అందరికీ చైతన్యం వస్తున్నది. 58 కులాలకు, మాదిగ ఉప కులాలకు చైతన్యం వస్తున్నది. ఆ చైతన్యం ఇంకా కూడా వస్తుంది. చైతన్యం చేయడానికి కూడా మేము ఎంత ప్రయత్నం చేస్తున్నాం, అన్న కూడా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మాదిగ పల్లెలలో, మాదిగ ఉప పల్లెలలో కూడా అందరికీ గ్రామాన పల్లెలైనా అందరికీ అర్థమైపోయింది ఏం చేయాలి, ఏంది వర్గీకరణ గురించి. అన్న కొట్లాడుతున్నారు కాబట్టి ఆ అన్న ప్రకారం అన్న అడుగుచాడలు అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వెనకబాటుతరం కాదు, కొట్లాడుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. కొట్లాడితే కాదు, కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము మన ప్రశాంతంగానే వెళ్తున్నాం. మమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టి మమ్మల్ని వర్గీకరణకు అడ్డు వచ్చిన వాళ్ళని ఎప్పుడు కూడా మేము ఇంతవరకు ఎవరిని ఏమలే. ఈ రోజు నుండి కూడా ఏదైనా వర్గీకరణ అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా మేము వాళ్ళకి చావు డబ్బు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1000 గొంతులు 1,00,000 డప్పులతో రథయాత్ర అయితే ప్రారంభించడానికి ఇక్కడైతే సిద్ధంగా ఉన్నారు. అన్న ఈ రథయాత్రలో భాగంగా ప్రజలను ఎలా చైతన్యవంతం చేయబోతుంది? పల్లెకు తిరిగి మేము జైత్యాల జిల్లా నుండి వచ్చినాము. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జైత్యాల జిల్లా నుండి వచ్చినాము. నా పేరు మారంపల్లి శ్రీధర్, జైత్యాల జిల్లా కళా నిర్వహణ కమిటీ అధ్యక్షుడిని. ఈ రథ చైతన్య యాత్రను ఎట్లా విజయవంతం చేస్తామంటే పల్లెకు మాదిగ వాడలకు, మాదిగ ఉపకులాలైనటువంటి ప్రతి ఒక్క పల్లెకు తిరిగి మేము పల్లెన ఈ జాతి చైతన్యం చేస్తూ ఈ లక్షలాది మందిని తరలించడానికి మేము హైదరాబాదు నడి ఒడ్డున మేము ఒక పెద్ద 1,00,000 డప్పులతోని మన 1000 గొంతులతోని మేము హైదరాబాద్ గడ్డకు చేరుకుంటాం ఫిబ్రవరి 7వ తారీఖు నాడు. గతంలో చూసుకున్నట్టయితే కొంతమంది అయితే దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. వర్గీకరణకు సంబంధించి రాజకీయ నాయకులతో మాట్లాడగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేశారంటారా? రాజకీయ లబ్ధి కోసమే చేశాడు. మరి అంతకన్నా ముందు ఇప్పుడు ఎస్సీ కులాలపైకి ఎవరి అగ్రవర్ణాలు ఎవరు చేసినా కానీ దేనికి ముందుకు రాని వ్యక్తి ఈరోజు మాలల్ని తప్పుడుతో పట్టించడానికి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ ఒక మంత్రి పదవి కోసమే
ఇవన్నీ సింహగర్జనాల పేరుతోని ఈ వివేక్ గారు ఇవి చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, కార్యాచరణ ఎలా తీసుకోబోతున్నారు వర్గీకరణ వెంటనే సీఎం గారు అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. చేయని ఎడల మా కృష్ణన్న గారు అన్నట్టు 6 రోజుల్లో ప్రభుత్వాన్ని సుతా కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది వర్గీకరణ చేయకుండా.